50-50 50-50 మస్కా చేసేలాగా ఇది 50-50 ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ వేసి ఒక కప్పు మైదా వేయాలన్నమాట. మేము దంచే ఓపిక తీరిక శ్రామిక ఏమీ లేవు అనమాట, అన్ని కాళ్ళు లేవు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఏం లేదు, ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఇవాళ మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. వీడియో మ్యాటర్లోకి వెళ్ళిపోతే వీడియో విషయం ఏంటి అని అంటే హౌ టు మేక్ వెజ్ మంచూరియా అండ్ స్ట్రీట్ స్టైల్ అనమాట. సో స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. సో మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ కూడా వచ్చేసింది, సో వాళ్ళ కోసం ఇది చేస్తున్నాం. సో దాంతోపాటు వీడియో కూడా చేసేస్తున్నా. సో ఇది మా ఫ్యామిలీ, మా ఏమంటారు, మా కుల వృత్తి అయిపోయింది అనమాట. మా అమ్మ సైడ్ చుట్టాల్లో దాదాపుగా 70% అందరూ ఈ పనే అనమాట, పానీపూరి అండ్ మగ్గు వెజ్ మంచూరియా. ఇప్పటికీ మా మామ వాళ్ళు ఇక్కడ దగ్గరలో కైవరం దగ్గరలో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పెట్టి 15 ఏళ్ళు అయిపోయింది, ఒక్కొరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా నడుపుతున్నారు. సో మా కుల వృత్తి అనమాట ఇది, మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కుల వృత్తి. సో ఇప్పుడు దాన్ని అయితే చూసేద్దాం. ఇది కంప్లీట్గా మా ఊరి స్టైల్లో చేస్తున్నా. మేము అలా చెయ్యం ఇలా చేయమంటే అవది ఇక్కడ, అర్థమైందా? సో ఇది మా ఊరు స్టైల్లో చేస్తున్నా కాబట్టి నా స్టైల్లో నేను చేసుకుంటాను. వెజ్ మంచూరియా కాదు, ఇది గోబీ మంచూరియా, క్యాబేజీతో గోబీ మంచూరియా చేసేద్దాము. సో మా ఊరు స్టైలు ఫేమస్, ఇది నా స్టైలు. మనం కూడా ఒకప్పుడు బండి పెట్టిన వాళ్ళమే, పానీపూరి బండి. అంటే నేను మా పిన్ని చేసేవాళ్ళము 2015 ఆ టైంలో అనమాట. పల్లె పని, తెల్లారు లేచినప్పటి నుంచి పని పని పని, లేవాలా, గోబీ తెచ్చుకోవాలా, పూరి పిండి కలుపుకోవాలా, మళ్ళీ పూరీలు చేయాలా, వామ్మోదులు తీరిపోయేది. మళ్ళీ గిన్నెలు అన్నీ పడతా ఉండే. హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా మైక్ కొనుక్కున్నా. చెప్పడం మర్చిపోయా మీకు. మొన్న ఆర్డర్ పెట్టాను అమెజాన్లో, 3600 ఎంతో పడింది. సో మైక్ వాయిస్ అయితే నాకైతే క్లారిటీగా అనిపిస్తుంది, మీకు క్లారిటీగా ఉంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మైక్ ఓకే అనేసి. సో నేను మైక్ రివ్యూ రాసుకుంటా అమెజాన్లో. సో ఇవాళ మొత్తానికైతే ఇది క్యాబేజ్ అనమాట. సో దీన్ని ఏం చేద్దామంటే తరగదామా, తరగకూడదు, తురుమాలి. అది నా స్టైల్. తరిగితే అదంత టేస్ట్ ఉండదు, దీన్ని తురిమితేనే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని తురిమేద్దాం. సో మనకి ఇంత అవసరం లేదు, ఇది వచ్చేసి 1.3 kg ఉంది. ఓన్లీ నాకు 2 పార్సెల్సే కాబట్టి 2 పార్సెల్ ఇంకా కొంచెం ఇంట్లో ఒక ఎలక ఉంది, ఆ ఎలక్కి ఒక రవ్వ ఇచ్చాలా. సో అందుకు కొంచెం దీన్ని హాఫ్ మాత్రమే చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే హాఫ్గా కట్ చేసేసుకుందాం. తరిగేది కాదు, తురుమాలి. తురిమితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలుగా అందరూ చిన్నగా తరుగుతారు, నేను తరగను, తురుముతాను. సో మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత కట్ చేసేసుకుందాం. హాఫే కావాలి కాబట్టి తెగవమ్మా, తెగు. ఒక్క కోసం తరగలేని వాళ్ళు, తురుమలేని వాళ్ళు ఏమి వంట మనుషులు అవుతారు. సో మనకి ఇది వచ్చేసి దీంట్లో పెద్దగా ఉంటాయి, చూసారా, పెద్ద హోల్స్ ఉంటాయి. సో దాంట్లో చేయాలి, సన్న దాంట్లో బాగుండదు, కొంచెం ఈ సైజులో ఉంటాయి కదా. సో దీంట్లో తురుముతాను. సో నా దగ్గర ఆ పెద్దది లేదు గ్రేటరు. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇదే దీంట్లోనే తురిమేసుకుందాం, మళ్ళీ ఇంకోటి ఎందుకు. ఇది నాకు ఏమైందంటే ఒకసారి మా అపార్ట్మెంట్లో 2020 న్యూ ఇయర్ 2021 న్యూ ఇయర్ అప్పుడు పాట్లాక్ పెట్టుకున్నాం అనమాట, 31st నైట్కి అందరము. సో అప్పుడు అందరూ చిన్న చిన్న ఐటమ్స్ ఎత్తుకున్నారు. మనం కొంచెం చిన్నగా చేస్తే ఎట్లా ఎక్కువ పెట్టుకోవాలి కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ పెడితే నేను మాత్రం చికెన్ పకోడా, వెజ్ మంచూరియా ప్లస్ వెజ్ పలావ్ పెట్టుకున్నా. మిగతా వాళ్ళందరూ పప్పు ఒకరు, సాంబార్ ఒకరు, పచ్చళ్ళు ఒకరు, వడలు అలా పెట్టుకున్నాను అనమాట. మొత్తం దాదాపు ఒక 30+ ఐటమ్స్ మేము పాట్లాక్ పెట్టుకొని 31st నైట్ ఫుల్గా అందరు పాటలు, డ్యాన్స్లు, కేక్ కటింగ్, తినడం ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో అప్పుడైతే దాదాపుగా 3 kgs గోబీ అనమాట, దీంతోనే తురిమే. మామూలుగా ఇది తురమడానికి ఒక పెద్ద జల్లెడ లాంటిది ఉంటుంది, అది నేను తెచ్చుకోలేదు, అంత అవసరం లేదనిపించింది, ఇంకా తెచ్చుకుంటా. సో ఆ రోజైతే చిన్న దాంట్లో 3 kgs కోసి తురిమినా అంటే గ్రేట్ అసలు. మన గొప్పలు మనమే చెప్పుకోవాలి కదా, సిగ్గులేదు కదా జున్ను, సిగ్గులేదు కదా జున్ను. ఏం లేదురా మనకి అంటే వాడు సిగ్గులేదంటే అంటాడు వాడు. ఇంకా మనకి ఎంత కోసి తురుముతున్నా అంటే ఒక 400 grams ఉంటుంది. 400 grams ఒక 2 plates 2-3 plates వస్తాయి. సో 400 grams కోసి అయితే తురుముతున్నా.
సో క్యాబేజ్ అయితే తురిమేసాము. చూడండి ఎంత సన్నగా ఉందో, కొబ్బరిలాగా ఉంది. సో ఇదే అన్నమాట మన క్యాబేజీ. యా గోబీ మంచూరియా. మా ఇంట్లో ఈరోజు గోబీ చేస్తా ఉన్నాము. పాలకూర, తోటకూర. మా ఇంట్లో ఈరోజు పందికూర. తిందురా అందగాడ. సో ఇప్పుడు ఇది గోబీ అనమాట, తురిమేసుకున్నాము. సో క్యాబేజీ అనమాట, దీన్ని తురిమేసాము. తురిమి చూడండి, కొంచెం ఓపిక అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఏంటి అని అంటే, దీంట్లోకి ఫస్ట్ ఏమేమి వేయాలంటే, ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అనమాట. హాఫ్ 50-50 మస్కా చెస్కా లాగా ఇది 50-50. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేస్తే 1 కప్పు మైదా వేయాలన్నమాట. సో ఇది అన్హెల్దీనే, హెల్దీ గిల్దీ అని నాకు చెప్పబాకండి. సో ఇప్పుడు ఇది ఒక కప్పు కార్న్ఫ్లోర్ అనమాట. సేమ్ ఇదే కప్తో మనం మైదా వేసుకుందాం. 1:1 అనమాట. ఇది ఉండాలి, అది ఉండాలి. ఒకటే వేసాం అనుకోండి, మైదా ఒకటే వేస్తే సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం క్రిస్పీగా క్రంచీగా కావాలి అని అనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ ప్లస్ మైదా వేసుకోవాలి. మైదా లేనప్పుడు కొంతమంది గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఏం చేయాలి అంటే, రుచికి సరిపడా సాల్ట్ వేయవలేను, రుచికి సరిపడా ఉప్పు అందులో వేసిన తర్వాత మిఠాయి రంగు ఆరెంజ్ ఫుడ్ కలరు. యాక్చువల్లీ దీనికి గోబీ కలర్ అనేసి వేరే వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది అనమాట, మెరూన్ రెడ్. ఆ కలర్ వేయాలి, బట్ నాకు అది ఇప్పుడు అవైలబిలిటీలో లేదు కాబట్టి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇది ఫుడ్ కలర్ వేస్తేనే మనకు కొంచెం అనిపిస్తుంది, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. వాడకూడదు, అదే చెప్తున్నా, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీంట్లో ఫస్ట్ నీళ్ళు పోయకూడదు. ఆల్రెడీ మనం క్యాబేజ్లో తురిమినాం కదా, సో తురిమినప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆ వాటర్తో కలిపేసుకుందాం, మళ్ళీ తక్కువ అయితే మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో చూసారా, మనం వాటర్ అయితే వేయలేదు, అయినా కానీ కొంచెం ముద్ద అయిపోయింది. సో తురుముతాం కదా, తురిమినప్పుడు అది దాంట్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి, అదే నీళ్ళు అనేవి దాంట్లో ఊరుతాయి కాబట్టి మనం నీళ్ళు వేయాల్సిన పని లేదు. కొంచెం మరి ఇంత గట్టిగా ఉంటే మనకు ముద్ద రాదు కాబట్టి కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుందాం. లైట్గా జస్ట్ మన చేతిలో ఇలా తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన గోబీ మసాలా రెడీ. సో బాగా ఉప్పు కలరు అన్నీ కలిపేటట్టు కలుపుకోవాలి ఇలా. దీంట్లో మన సీక్రెట్ టిప్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే దంచిన ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా దంచి పెట్టుకుంటా. ఇది అయిపోతే మళ్ళీ ఆడించుకుంటా. ఒకసారి దంచినామంటారు, ఒకసారి ఆడించినామంటారు. మేము దంచే ఓపిక తీరిక శ్రామిక ఏమీ లేవు అనమాట, అన్ని కాలు లేవు. సో ఇది నా సీక్రెట్ టిప్ అనమాట. సో మీరు ఇది ఇలానే తినేచ్చు. ఇదే గోబీనే మనము గోబీ 65కి, అలానే చిల్లీ గోబీ ప్లస్ గోబీ మంచూరియా ప్లస్ గోబీ ఫ్రైడ్ రైస్ అన్నిటికీ ఇదే పిండి అనమాట. సో ఇలా ఉండాలి, మనకి చూసామంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఈ విధంగా ఇలా జారుగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి గోబీ రౌండ్గా వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ గోబీ అయితే కలిపేసుకున్నాం కదా, అదేనండి గోబీ మంచూరియాకి క్యాబేజ్ అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం మీద స్టవ్ పెట్టి, పెనం మీద స్టవ్ పెట్టకూడదు, స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి హీట్ చేయాలి. నేను ఆల్రెడీ పెట్టేసి హీట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఈ గోబీని ఉండలుగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు ఆ వీడియో అయితే నేను పెనం దగ్గర పెడతాను. సో ఇప్పుడు మొత్తానికి అయితే నేను ఆల్రెడీ స్టవ్ అయితే నూనె అయితే చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత సో ఫస్ట్ మన చేతిని వాటర్లో ముంచేసుకోవాలి. చూడండి ఈ విధంగా వాటర్ తడిగా ఉండాలి. సో ఇప్పుడు ఈ వాటర్తో ఇలా కొంచెం చిన్న ముద్దలాగా తీసేసుకొని ఇలా ఉందా, ఇలా ఉన్నప్పుడు మనం ఇలా అంటే మనకు రౌండ్గా పడుతుంది అనమాట. చూడండి ఇలా అంటే మనకు ఆ రౌండ్గా పడుతుంది. కొంచెం తడిగా ఉండాలి చెయ్యి. చూడండి తడి మాటికి తడి తీసుకుంటూ ఉండాలన్నమాట.
కొంచెం మీకు చెయ్యి పిడికిడంతా మీకు ఈ రౌండ్గా వచ్చే టెక్నిక్ వచ్చేసి ఇదనమాట. ఇలా రౌండ్ కానీ ఇలా ఈ మధ్యలో ఒత్తితే మనకి ఈ విధంగా వస్తుంది ఉండ. దాన్ని దాంట్లోకి నూనెలోకి డ్రిప్ చేయాలి అంతే. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం కాదు, మనకి అప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ అనమాట. నూనె బాగా వేడెక్కినది. సో అప్పుడైతే 3-4 కేజీలకు వేసేస్తూ ఉన్నాం. మా ఎలక కిటికీలో నుంచి చూస్తుంది. మైక్ ఎత్తుకొని పోయినావా? సో ఫుల్గానే వేసుకోవచ్చండి, ఇది ఉడుకుతుంది, నో ప్రాబ్లం. మేమైతే అసలు పెనము గ్యాప్ లేకుండా వేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా వేసేసిన తర్వాత మనం ఒకసారి కలిపెట్టేసుకుందాం. చూడండి మనకి ఇది రౌండ్గా అయితే వచ్చేసింది. సో అది టెక్నిక్ అన్నమాట. ఇట్లాంటి టిప్స్ టెక్నిక్స్ మీకు కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుప్పలు దాచాం. సో ఇది సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం హై ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి, ఎందుకంటే దాన్ని నిండా వేసాం కాబట్టి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా ఎర్రగా కాలాలన్నమాట. సో చూసారంటే మనకు అర్థమైపోతుంది అవి క్రిస్పీగా ఉన్నాయా లేవా అనేది. సో మనకు ఆల్మోస్ట్ ఇవి కాగిపోయినాయి. సో ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఒక రౌండ్ మనకి ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి అవి వేసేసుకుందాం. ఏం లేదండి, ఇలా పిలికిలు తీసుకొని ఇలా ఈ బటన్ వేలు ఆ పైన వేలు మధ్యలో నుంచి వదిలితే సరిపోతుంది. సో ఇట్లా అన్నమాట. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కరెక్ట్ సైజు, పర్ఫెక్ట్ సైజు. దీన్ని ఫ్రై చేద్దాము, ఓకేనా? ఫ్రై చేయడానికి మసాలా రెడీ చేసేసుకుందాం. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న పెనంలన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఆల్రెడీ వాటిలో అన్నిట్లో ఐటమ్స్ ఉన్నాయి. నా పెనంలో ఒక 5 ఉంటే 5 దాంట్లో ఐటమ్స్ ఉన్నాయి. సో అది నేను ప్యాక్ చేయాల్సినవి, వాళ్ళు కాల్ చేస్తామన్నారు. సో వెయిట్ చేస్తున్నా వాళ్ళ కాల్ కోసం ఆఫ్లైన్. సో ఇప్పుడు మనం దీనికైతే ముందుగా ఇట్లా వెడల్పుగా ఉండే పెనం పెట్టుకోవాలి, మనకి వేయించుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి. సో వెడల్పుగా ఉన్న పెనం పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం. సో నాకు అందాజు తెలుసు కాబట్టి నేను ఇలానే వేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు. మనకి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి చిలికలు. సో దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే 1.5, పెద్దదైతే 1 అనమాట. ఈ విధంగా మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. సో వీటిని బాగా వేపుకోవాలన్నమాట. ఇవి కొంచెం రెడ్గా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం అంటే అల్లం పేస్ట్ కాదు, మాకు ఏదైనా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంటే ఓన్లీ అల్లం పేస్టే అంటాము. సో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అదేనండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ అనమాట, కొంచెం పెద్దగా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఒక 250 ml వరకు వాటర్ పోసేసుకోండి. సో ఇప్పుడు 250 ml వరకు వాటర్ పోసేసుకుందాం.
ఫస్ట్ వాటర్ పోసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా కారం పొడి, ఒక పావు చెంచా ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, చచ్చా వీటితో పాటు కొంచెం టేస్టింగ్ సాల్ట్, అంటే ఎంత వేస్తామంటే కొద్దిగా ఒక పావు చెంచా అనుకోండి. మీరు కావాలంటే టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఇది మళ్ళీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం వేసిన తర్వాత. సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, కొద్దిగా దాంట్లో కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్లో వినిగర్, సేమ్ నేను ఏదైతే స్పూన్తో చెప్తున్నానో అదే స్పూన్తో కొలత తీసుకోండి. సో 1.5 స్పూన్ వరకు చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇది వచ్చేసి. సో సేమ్ టమాటా కెచప్ మీరు కావాలంటే 2 స్పూన్లు 2.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేనైతే 2.5 వేస్తున్నా. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకొని ఉడకనివ్వాలి. ఇది ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకి తెరలేటప్పుడు చూడండి బాగా ఉడుకుతోంది కదా, కొంచెం అది చిక్కగా అవ్వాలి సాస్ లాగా. మరీ సాస్ లాగా ఏం అవసరం లే, కొంచెం అన్నమాట. కొంచెం ఈ విధంగా అయినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోబీ అన్నమాట, అదే క్యాబేజీ గుండ్లా ఏమంటారు గోబీని దీంట్లో వేసేసుకొని హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. ఉప్పు అన్నీ సరిపోయాయి మనకు, మళ్ళీ ఏం యాడ్ అని అవసరం లేదు. సో మనకి ఎంతవరకు వేపుకోవాలంటే ఆ వాటర్ అన్నది మొత్తం ఇమిరిపోవాలన్నమాట. ఇమిరిపోవడం అంటే పెనంకి ఇమిరిపోకూడదు, ఆ గోబీలోకి దూరాలి. సో మన గుమ్మగుమ్మలాడే గోబీ మంచూరియా స్ట్రీట్ స్టైల్లో, అది మా ఊరు స్టైల్లో, మా చిత్తూరు స్టైల్లో, రాయలసీమ స్టైల్లో రెడీ అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, దాని మీద స్ప్రింకిల్ చేసేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసేసుకొని జస్ట్ అలా వదిలేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గోబీలో చాలా హీట్ ఉంటుంది కదా. సో ఆ హీట్కి అది వేగిపోతుంది అనమాట. ఇక్కడ మెయిన్ మనం ఒకటి మర్చిపోయినాం, మీరు కావాలంటే కరివేపాకు జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. కరివేపాకు ప్లస్ బంధువులు, మేము బంధువులను అయితే ఏమారకూడదు. కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకునేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అలానే స్టవ్ మీద వదిలేస్తే సరిపోతుంది. అంతే, ఎంతో గుమగుమలాడి టేస్టీగా క్రిస్పీగా సాఫ్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ గోబీ నా స్టైల్లో రెడీ అయిపోయింది. దీన్ని తినేయడమే, అంతే సింపుల్. ఏమరా, సో మన గోబీ అయితే రెడీ చేసేసినాం ప్యాకింగ్. సో ఈ విధంగా 2 అన్నమాట. సో అది ఇవాళ వీడియో. సో గోబీ అయితే టేస్ట్ కూడా చూడాలి కదా. వావ్, యమ్మీ యమ్మీ. సో మనం గోబీని అయితే టేస్ట్ చూసేద్దాం. సో ఇది అన్నమాట, దీని మీద ఈ విధంగా ఆనియన్స్ అన్నది చల్లేసుకొనేసి దీనిపైన టమాటా సాస్ వేసుకోకూడదు, పోసుకొని తినవడం. సో దీన్నైతే ఫస్ట్ మనమైతే టేస్ట్ చూసేద్దాం. ఇది మన స్టైల్లో గోబీ. అబ్బా అదిరిపోయింది. నేను ఏవి కూడా ఉప్పు అనేది టేస్ట్ చూడలేదు. చూడండి కూడా ఎప్పుడో రేర్ చూస్తా, అంటే నేను ఉప్పు వేసానా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తా. బాగా నచ్చిన గోబీ, నా ఫేవరెట్ గోబీ. సో
ఇది ఇవాళ మన వీడియో అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గంట సింబల్ కూడా కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.